మన ప్రియాంక గాంధీ కూడా కలిసింది కానీ అమరుల కుటుంబాలను కదా మీరేమో అసలు ఏం చేయలేదని మీరు అంటున్నారు. ప్రియాంక గాంధీ అసలు ప్రచారాల్లో ఆమె కలిస్తే వీళ్ళకు బువ్వుతుందా? ఆమె ఏది ఫోటో షోనేనా? ఏది ఫోటో అన్ని ఫోటో షోలే. నాకు తెలిసి ప్రియాంక గాంధీ ఇక్కడ కుటుంబాలను కలిసిందని నాకు తెలియదు కానీ ఒకవేళ కలిస్తే ఇంకా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు కలిసిన తర్వాత కూడా అది రాలేదంటే వాళ్ళకైతే అది సోయి ఉన్నది కదా. ఇంతమంది చచ్చిపోయిన ఇక్కడ నుంచి అయితే సోయి ఉన్నది కదా. 1200 మంది చచ్చిపోయిన సోయి అవుతున్నది కదా. ఉద్యమకారులకు వీళ్ళందరికీ మేము నెలకు 25,000 రూపాయలు ఇస్తామని ప్రియాంక గాంధీ ముంగట్నే మాట్లాడారు కదా ఇవన్నీ. మరి ఇప్పుడు వస్తున్నాయా? ఒక్కరికి కూడా ఇయ్యలేదు ఇంకా. మేము అందుకనే మొన్న 26వ తారీఖు గన్ పార్క్ దగ్గర తీసుకొచ్చి ఆ కుటుంబాలను తీసుకొచ్చి పోయిన సంవత్సరం కూడా అదే క్వశ్చన్ చేసినాం. కానీ ఇక్కడ కుటుంబాలు ఇంకా చాలా మంది ఇంకా వాళ్ళకి రావాల్సిన ఏంటంటే నువ్వు వాగ్దానం చేసినటువంటి ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మాణం అయిందని చెప్పి నువ్వైతే చెప్పినావో వాళ్ళకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటానైతే మీరైతే చెప్పినరో వాళ్ళు ఇంకా వాళ్ళకు రావాల్సిన ఉద్యోగం కావచ్చు, వాళ్ళకి ఏదో ఆ కుటుంబానికి నువ్వు సహకారం చేస్తున్నటువంటి చదువు కావచ్చు, మన వైద్యం కావచ్చు వాళ్ళకి అందుతలేదనే ఏదైతే ఆయన చెప్పుకుంటూ వచ్చినాం. మేము అవి చెప్పినాం, పోయిన సంవత్సరం చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న కూడా 26వ తారీఖు కూడా చెప్పినాం. కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు 5 నెలలు రాగానే ఇప్పుడే నాన్న అయ్యా 10 ఏళ్ల కింద కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు వీళ్ళకి చేస్తామని చెప్పి. అంటే కొత్త డిమాండ్ కాదు. అప్పుడు ఈ ముఖ్యమంత్రి 10 ఏళ్ల కింద ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి తెలుగుదేశంలో ఉండే, ఆయనకు తెలియదు పాప, ఆయన తెలంగాణ గురించి అన్నోడు కాదు కదా. గన్ను పట్టిండు కదా ఆంధ్రోల మీద, గన్ను పట్టిండు కదా. ఆంధ్రల మీద పట్టిండా? మీకు తెలిసినంత వరకు ఎవరి మీద పట్టిండా? ఇట్లా కూడా ఉన్నదా? అరే గన్ను పట్టిన వీడియో వేం నరేందర్ కావచ్చు, ఆయన కావచ్చు, గన్ను పట్టుకుని కారెక్కిపోతా ఉంటారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ అంటున్నోళ్ళ మీద, తెలంగాణలో సమస్యలు ఉన్నాయని చెప్పిన యువకుల మీద అరే నువ్వు ఆంధ్రానే నువ్వు ఇక్కడికి వచ్చి ఆ తెలంగాణ వాదాన్ని బొందబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ పల్లెలల్లో రక్తం ఏర్లై పారించి ఎన్కౌంటర్లతో ఏర్లై పారించినటువంటి తెలంగాణ అన్నోళ్లను కాల్చి చంపినటువంటి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే జనగాంలోకి వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయనకు వచ్చి తుపాకీ పెట్టి ఇట్లా దాని మీద ఇట్లా నిలబడి షో ఆఫ్ చేసినటువంటి వాడు లాఠీలు బట్టి తెలంగాణ ఉద్యమకారులను దెబ్బలు కొడితే తీసుకుపోయి జనగాంలో బొక్కల వరిచి జైళ్ళల్లో పోలీస్ కేసులు కూడా పెట్టించిన వాళ్ళు. కానీ తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అటువంటి నాయకత్వంలోనే ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి మాకు కూడా ఈ ఏడుపు ఉన్నది. సో ఈయన అందుకనే 2017 వరకునే చంద్రబాబు దగ్గరనే ఉండే కాబట్టి స్కూల్ అదే కదా, ఆ స్కూల్ అదే కాబట్టి ఇంకా తనకు ఆ కమిట్మెంట్ లెవెల్స్ ఇంకొస్తే బయట మాట్లాడుతున్నాడు అట్లా ఇట్లా. కానీ చేతలలో చూపించాల్సిన అవసరం, చేతలలో చూపిస్తే మా బోటోళ్ళకి వాయిసే లేదు కదా, మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒక రాజకీయపరమైనటువంటి తెలంగాణ వాదుల రాజకీయంగా ఓట్లు వేసుకునేటువంటి వేదిక లేదు కాబట్టి ఇటువంటి వాళ్ళకి వచ్చింది. 6 నెలల కింద కాంగ్రెస్ పార్టీ ఏముండే అబ్బా ఇక్కడ? ఏముండే కాంగ్రెస్ పార్టీ? ఏం లేదు కదా కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు రాలేదు. రాహుల్ గాంధీ అంటేనే 10 రోజులు ఇక్కడ యాత్ర చేస్తే, జోడో యాత్ర ఇక్కడ 10 రోజులు చేస్తే అదే టైంలో నీకు మునుగోడు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డకు ఆమె ఇండిపెండెంట్ గా నిలబడ్డ దానికన్నా 4000 ఓట్లు పార్టీకి నిలబడితే తగ్గినాయి. మన పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోలు ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇంకా ఓట్లు తగ్గినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ పతార ఎక్కడ దాకున్నది అనేది అర్థమైపోతాయి. కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మొత్తం వ్యతిరేకమైన ఓట్లు అనివార్యంగా ఎటేయాలని అర్థం కాక బీజేపీ వాళ్ళు కూడా కవితను అరెస్ట్ చేస్తా అని వాళ్ళు తాత్సారం చేసి చేయకుంటుంటే బీఆర్ఎస్ను బీజేపీ 2-1 అన్నందుకు నీకు వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళి అర్థం కాక కాంగ్రెస్ కోట్లు గుద్దిరు. వీళ్ళేదో పెద్ద తిస్మార్ ఖాన్లు, మిస్టర్ యూనివర్సులు, ఈ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు, బ్యాట్ మ్యాన్లు అనుకుని వేయలే వీళ్ళకు ఓట్లు కాంగ్రెస్ వాళ్ళకు. వీళ్ళ భ్రమలలో ఉంటే భ్రమలకి బయటికి రాని దయచేసి మీరంతా. మంచి గేమర్, క్రికెట్ ఆడతాడు, మంచి ఫుట్బాల్ ఆడతాడు, సీఎం మంచి గేమర్ కాదే. ఏం గేమర్ ఏమో తెలియదు, నువ్వు సక్సెస్ కాకుండా మచ్చర్ పైల్వాన్ అవుతావు గంతనే, దేంట్లో ఏమైతావు తెలియదు. మీరు కూడా ఒకసారి మీరు ఇప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేరు ఏది తెలంగాణ పిల్లలకని మీరు అంటున్నారు. అసలు ఎన్టీవీ డిబేట్లో డైరెక్ట్ చెప్తున్నా, ఎన్టీవీ డిబేట్లో క్రాస్ చెక్ చేసుకోని ఒక రిపోర్టర్ డైరెక్ట్ ఒక జర్నలిస్ట్ని క్రాస్ చెక్ చేసుకొని మేము ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం అంటున్నారు. పృథ్వీరాజన్న ఏమన్నా క్రాస్ చెక్ చేయలేదా? నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు కదా, ఒకవేళ నువ్వు తీసి ముంగడ పెట్టా చూసుకోండి, ఎడ చూసుకోవాలి, ఎడబెట్టు దాచుకున్నావు, నీ ఇంట్లో దాచుకున్నావా, ఎడ తీసుకున్నావు చెప్పు, ఏ కబోర్డ్లలో ఎక్కడ పెట్టుకున్నావా? నువ్వు మహేందర్ రెడ్డి దగ్గర కలిసి ఎక్కడన్నా ఏమన్నా గుప్త నిధుల దగ్గర ఎక్కడన్నా పెట్టినట్టు ఆ లెటర్ పెట్టిరా, ఎడబెట్టిరు మాకు చూపి రాదు జాబ్ క్యాలెండర్ ఏది ఉన్నదో. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కదా, చూపి 30 లక్షల ఉద్యోగాలు ఇవి కాదు, గత ప్రభుత్వము అనౌన్స్ చేసిన ఉద్యోగాలు వీళ్ళు ఫిల్అప్ చేసారు. ఈయన ఖాళీ యాడ్ చేసిన గ్రూప్ 1 పోస్టులలో ఒక 50 పోస్టులు యాడ్ చేసిండ్రు. అంతకుముందు వచ్చిన నోటిఫికేషన్లే కదా, కొత్త నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదు. ఉన్నది మాట్లాడు భయ్, ఉన్నది చెప్పు, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి నేను ఇస్తా అని చెప్పు. కానీ ఆల్రెడీ నేనే ఇస్తున్నా అని మంది పొరగాలి నా పొరగాలి అన్నట్టు రారు అని ముద్దు పెట్టుకుంటే నీ పొరగాలి అయితే వాళ్ళు
అది పోయిన గవర్నమెంట్ ఇచ్చినాయి కదా అవి వాళ్ళు అనౌన్స్ చేసినాయి ఇంకా 2,70,000 ఉద్యోగాలు నీ వేకెన్సీస్ ఇక్కడ ఖాళీ కనబడుతున్నాయి కదా. ఒకటే ఏంటంటే ఎస్ ఎన్టీవీలో అది మాట్లాడింది, మేము కూడా ఇక్కడ ప్రజెంట్ చేసినప్పుడు చూపించినాం. ఎన్టీవీలో మాట్లాడింది నేను అబద్ధం అని చెప్తున్నా, పృథ్వీరాజ్ గా నేను అబద్ధం అని చెప్తున్నా. నేను ఓ తెలంగాణ పౌరునిగా నీకు చెప్తున్నా, నువ్వు నిజమయ్యేది ఉంటే జాబ్ క్యాలెండర్ తీసి ముంగడ పెట్టు, నువ్వు ఏ తారీఖు నాడు నీ వెబ్సైట్లో పెట్టినో చూపించు. ఈ సంవత్సరం ఎన్ని ఫిలప్ చేస్తా అన్నావు, నెక్స్ట్ సంవత్సరం ఎన్ని ఫిలప్ చేస్తానో చూపియా, బయటికి చూపి. అబద్ధాల పునాదుల మీద ఏ ప్రభుత్వాలు నిలవై ఏ రాజకీయ నాయకుని కూడా పతారా ఉండదు, పోతుంది, కాలగర్భంలో కలిసిపోతారు అబద్ధాలు మాట్లాడిన వాళ్ళు. రాజకీయాలలోనైనా దేంట్లోనైనా నీ అబద్ధమే నీ వైఖరి అనుకుంటే మాత్రం జనం నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. చెప్పు నేను రిలీజ్ చేయలేదు, నాకు టైం సరిపోలేదని చెప్పు. ఒకవేళ ఉన్నదంటే నా మాట నేను వెనక తీసుకుంటా, తీసి ముంగడ పెట్టి జాబ్ క్యాలెండర్ ఏది 5 ఏళ్ళలో నువ్వు ఏం జాబ్ క్యాలెండర్ పెట్టినావు చెప్పు, ఏ డిపార్ట్మెంట్లో నేనే ఫిలప్ చేస్తా అని చెప్పి నువ్వు చెప్పినావు, ఏడబెట్టినావు చూపి. అట్లీస్ట్ ఈ సంవత్సరం ఏం చేస్తానో నువ్వు చూపి. మళ్ళీ ఏపీ వాళ్ళే అన్ని చైర్మన్ వాళ్ళే, మళ్ళీ అందరు కూడా వాళ్ళే ఉన్నారు. మళ్ళీ సేమ్ ఏ అధికారులనైతే ఏ ఐఏఎస్ ఆఫీసర్లనైతే ఆ రోజు మనం అదే అనుకున్నాము, సేమ్ వాళ్ళే ఉన్నారు. అదే మహేందర్ రెడ్డి వచ్చి అప్పుడు ఈయన అడ్డగోలుగా తిట్టినటువంటి మహేందర్ రెడ్డి వచ్చి మామూలు కాదు, అబ్బా నీ అమ్మ గింతగానం తిడతాడు, అబ్బాయి ఏం తిట్టిండంటే ఏం తిట్టిండని, పిట్టళ్ళు అంతా వాళ్ళే వచ్చారు. గాలే వచ్చి కూర్చొని మళ్ళీ గాలే వాళ్ళేరు, గద్ద లెక్క వాళ్ళే ఉన్నారు. వాళ్ళే బయట దేశాలలో అవుతా వీళ్ళెంబడి కూడా వాళ్ళే వస్తున్నారు. అదే ఆఫీసర్ల చేతుల్లోనే. మరి ఏందో మర్మమేందో మాకు ఎరకలే కానీ, ఏది అటోడు ఇటు కూర్చున్నాడు, ఇటోడు అటు కూర్చున్నాడు, ఎటు కూర్చున్నా వీళ్ళందరూ ఒకటే నాయన అనే కాడికి తీసుకొచ్చేటట్టు మాత్రము ఏ పాలకులు మారినా కానీ వాళ్ళు మాత్రం అధికారులు వాళ్ళే వచ్చి కూర్చుంటున్నారు. మళ్ళీ ఏపీ వాళ్ళే మొత్తం ఏపీ వాళ్ళే కూర్చుంటారు. బీహార్ వాళ్ళు కావచ్చు అందరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నేషనల్ లెవెల్ అలాట్మెంట్ ఉంటుంది వాళ్ళది, స్టేట్ అలాట్మెంట్ ఉంటుంది. అందులో కూడా నువ్వు మంచి ఆఫీసర్లను కనుక తీసుకొని పెట్టుకుంటుంది నీ మెసేజ్ మంచిగా పోతుంది. మహేందర్ రెడ్డిని ఇస్ అ పింక్ పోలీస్ మ్యాన్. ఆయనే తెలంగాణ పోలీసుని అంతా పింక్ పోలీస్ చేసినటువంటి మహేందర్ రెడ్డిని నువ్వే తిడితివి, బొచ్చడి తిడితివి, గింత ఘోరం ఇంత అన్యాయం చేయబట్టే పోలీసు లెక్కలు చేయడానికి. ఎలక్షన్లలో ఆపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఓడగొట్టేటందుకు పోలీసుల బండ్లలోనే పైసలు పంపించినటువంటి మహానుభావుడు డీజీపీలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఒక టాప్ పొజిషన్లో నువ్వు మళ్ళీ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెడతీవి. నీ నిజాయితీని ఎక్కడ నమ్ముతాం, నీ ఇంటిగ్రిటీ ఏంటిది అన్నట్టు నీది. సో సేమ్ ఆఫీసర్లు వచ్చే ఉన్నారు, అటువంటి వాళ్ళు కాకుండా నిజాయితీ పరులు ఉన్న వాళ్ళని ఎవరు ఉంటే అభియోగాలు లేని వాళ్ళను నువ్వే బొచ్చడు సారా తెచ్చినావు కదనే, నువ్వే తీసుకొచ్చి మళ్ళీ నువ్వు సేమ్ అటువంటి వ్యక్తినే తీసుకొచ్చి నువ్వు మళ్ళీ పెట్టినావు. దాన్ని ఎంటైర్ తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది, అబ్జర్వ్ చేస్తున్నది, తనని అబ్జర్వ్ చేస్తున్నది.